అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సంవిత్ రహి ఛానల్. ఈరోజు మనం సింపుల్గా వంకాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి ఆయిల్, 4 గ్రీన్ చిల్లీస్, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఈ ఆనియన్స్ పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి టొమాటో, కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వండి దీన్ని. అలానే మీకు ఎంతమందికి చేపల పులుసు ఇష్టం అయితే కామెంట్ చేసేయండి. దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాము. అందులోకి నానబెట్టుకున్న చింతపండు వాటర్ అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత చేపల్ని ఇలా మంచిగా అరేంజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. దాని మీద కొంచెం మళ్ళీ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దీంట్లోకి మంచిగా ఫ్రై అయిన వంకాయలు అయితే వేసుకోవాలి. వంకాయ చేపల పులుసు కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. నేనైతే తినను, మా మమ్మీ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను, చాలా బాగుంది. దీని మీద కొంచెం కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. ప్లీజ్ అయితే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. దీంట్లోకి మా మమ్మీ హోమ్మేడ్గా చేసుకున్న గరం మసాలా అయితే వేసింది. అసలు ఇది మేకింగ్ చేస్తుంటేనే ఎంత బాగా వాసన వస్తుందంటే చాలా బాగా వాసన వస్తుంది. స్మెల్ అయితే సూపర్. ఫ్రెష్ కర్రీ అయితే ఎలా పడితే అలా కదపమాకండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే కలపండి. అప్పుడే ముక్క విరిగిపోకుండా చాలా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.